ఎవరికైనా కొన్ని సందర్భాల్లో అద్దె ఇంట్లో ఉండాల్సి వస్తుంది. గృహ అవసరాల కోసం, వాణిజ్య కార్యకలాపాల కోసం అద్దె ఇల్లు తీసుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాం. అద్దె ఒప్పందం 11 నెలలు రాస్తూ ఉండడం గమనించే ఉంటారు. ఇది సాధారణంగా ఆస్తి యజమాని, అద్దెదారు మధ్య రాత రూపంలో ఉంటుంది. ఇది నిర్ణీత కాలానికి రాసుకుంటారు. కానీ ఇందులో సంవత్సరం బదులు 11 నెలలే అని రాస్తారు. అద్దె ఆస్తి 1 సంవత్సరం కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 17 ప్రకారం 1 సంవత్సరం కంటే తక్కువ లీజ్ ఒప్పందాన్ని నమోదు చేయవలసిన అవసరం లేదు. తద్వారా స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం కూడా రాదు. ఇది రిజిస్ట్రేషన్ యొక్క అవాంతరాన్ని నివారించడానికి 2 పార్టీలకు సహాయపడుతుంది. ఒక వ్యక్తి అద్దె ఒప్పందాన్ని నమోదు చేయాలి అనుకుంటే అద్దె రూపాయలు, అద్దె ఇంటి పొడవు ఆధారంగా స్టాంప్ డ్యూటీ మొత్తం నిర్ణయించబడుతుంది. ఇక లీజు, స్టాంప్ డ్యూటీ ఎక్కువ. అందువల్ల 11 నెలల అగ్రిమెంట్ ఈ డబ్బును ఆదా చేస్తుంది. సాధారణంగా అద్దె ఒప్పందాలు 11 నెలలు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండొచ్చు. అద్దె ఒప్పంద పత్రం, సంతకం కాపీలను అద్దెదారు, అదేవిధంగా ఇంటి యజమాని ఇద్దరి దగ్గర ఉంచుకోవచ్చు. రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు పూర్తయిన తర్వాత దాన్ని మరో 11 నెలలు లేదా అవసరానికి తగ్గట్టుగా పొడిగించుకోవచ్చు. ఇది పూర్తిగా ఫ్రెష్ అగ్రిమెంట్. ఇలా చేయడం వల్ల స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు పొందొచ్చు.